హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. అమ్మవారి ప్రసాదాల్లో భాగంగా ఈరోజు బెల్లం అన్నంతో అయితే మీ ముందుకు వచ్చేసామండి. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ రైస్ తీసుకొని, తర్వాత ఒక చిన్న గ్లాస్ పచ్చెనగపప్పు, చిన్న గ్లాస్ పెసరపప్పు, కొద్దిగా కందిపప్పు, వీటినన్నిటిని బాగా శుభ్రపరచుకోవాలండి. కుక్కర్ తీసుకొని మనం రైస్ ఎంత తీసుకున్నామో అంతకి డబుల్ వాటర్ వేసుకోవాలి. నేనైతే 1.5 గ్లాస్ రైస్ అయిందండి. నేను 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంకోవైపు పాలని వేడి చేసుకొని పెట్టుకోనండి. 4 గ్లాసులు పాలు తీసుకొని వేడి చేసి పెట్టుకొని పక్కన పెట్టేసేయండి. తర్వాత మనం ఎంత క్వాంటిటీ అయితే రైస్ తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం తీసుకోండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువైనా వేసుకోవచ్చండి. బెల్లం వేడి చేసి పెట్టుకోండి, కరిగించి వేడి చేసి పెట్టుకోండి. మేము 1.5 గ్లాస్ బెల్లం తీసుకున్నాము. ఇందాక ఉడికించుకున్న రైస్లోకి ఈ వాటర్నంతా వేయండి, బెల్లం వాటర్నంతా. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీదే జరగాలండి. ఎక్కువ స్పీడ్గా మంట పెట్టుకుంటే మాడిపోతుందండి. ఇదంతా రైస్కి అంతా పట్టేంత వరకు బెల్లం వాటర్ కొంచెం తిప్పుతూ ఉండండి. ఒక 10 మినిట్స్ అట్లే చిన్న ఫ్లేమ్ మీద చేసేసి తర్వాత మిల్క్ వేసేసుకోండి. 4 గ్లాసులు ఇందాక వేడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిల్క్ ఇందులో వేసేసేయండి. ఇదంతా దగ్గర పడేటప్పటికి ఇట్లా కొంచెం తిప్పుతూనే ఉండండి. నెయ్యిలోకి డ్రై ఫ్రూట్స్ వేడి చేసి ఇందులోకి వేసేసుకోండి. తర్వాత కొంచెం చిన్నగా పచ్చకర్పూరం వేసేసుకోండి. ఒక 4 ఇలాచీ కూడా వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బెల్లం అన్నం రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్. శ్రీ మాత్రే నమః.